ఎక్కడికన్నా? మళ్ళీ క్వారీకేనా? కాశ్మీర్కి తీసుకెళ్తున్నారు. సింహాచలం గారు అబ్బాయినే కనిపెట్టి చంపేశారట్రా. అయ్యో, మనకిక క్వారీ తప్పదు, కొండారెడ్డి తప్పడు. సూర్య, నేను చంపేశారని చెప్పారు కదరా. ఆ కోచా నన్ను చంపాలని చూశాడు, కానీ నేనే వాడిని చెత్త కొట్టి మూల కూర్చోబెట్టాను. కోచాన్ని కొట్టింది నువ్వా? కోచాన్ని కొట్టింది నువ్వేనని ఆ కొండారెడ్డికి తెలిసిందనుకో. తెలిస్తే వాడికి కాదు, వాడి మనిషికి తెలిసినా సరే చూసావుగా హాస్పిటలే. నువ్వు రావద్దు, వస్తే తిరిగి వెళ్ళలేవు. నువ్వు వాడి కళ్ళలో పడకుండా నేను చూసుకుంటాను. నాన్నగారు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నారా? నాన్న నా మీద ప్రాణాలు పెట్టుకున్నారు, కానీ జనం మా నాన్న కోసం ప్రాణాలు అర్పించారు. ఏ మూలనున్నా సరే నాన్నని జనాల్ని కాపాడకుండా ఈ ఊరు దాటి వెళ్ళడి జై సూర్య. దిగండి దిగండి, అందరూ దిగండి. చేతులకు దెబ్బలు తగిలిన వాళ్ళు, కాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలానికి వెళ్ళండి. సూర్య నువ్వురా. దున్నపోతులా మంచం మీద పడుకున్నాడు చూడు, వాడే కడప రాజా. అయ్యో అమ్మా, నిద్రపోతున్నావా? కాళ్ళు పట్టమంటే నిద్రపోతున్నావా? నా దగ్గర ఎదవేస్తానేసావు అనుకో. చూసావుగా రాక్షసుండి పసిపిల్లవడానికి కూడా చూడకుండా గుడిని బాదినట్టు పోతున్నాడు. రోజు వాడి కాళ్ళు నొక్కడం ఆ కుర్రాడు పని. చిన్న పిల్లడికి వాత పెట్టావే, నువ్వు మనిషివా మృగాడిగా? బయలుదేరాడ్రా బాబు. ఎవర్రా వాళ్ళు? అందరూ హాస్పిటల్లో ఉన్న కుర్రోళ్ళనా? డిశ్చార్జ్ చేసి తీసుకొస్తున్నాను. వాడేవాడు? మల్లేష్ అన్నా, డ్రిల్లర్ మల్లేష్. మల్లేష అన్నా, మీరు రోజు చాలా మందిని కొడుతుంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. మల్లేషేనన్నా. అన్నా, మా అన్నయ్య వచ్చేసాడా? అన్నా, అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య? ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? ఈ పిల్ల అన్నా. ఏమే, నువ్వైనా చెప్పుండొచ్చు కదా నీ అన్న హాస్పిటల్లో ఉన్నాడని. నేనొచ్చి పడుకునుండేవాడినిగా తోడుగా. ఏంట్రా పిడికిలి బిగిస్తున్నావు, కళ్ళెర్ర చేస్తున్నావు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? అన్నా, వీడి సంగతి నేను చూసుకుంటా అన్నా. హాస్పిటల్కి వెళ్ళగానే అన్న ఎవరో మర్చిపోయావా? ఓంట్రా బుద్ధి లేని కదలారా. అన్న కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? లేచుకుని ఎలాగోలా మేనేజ్ చేస్తే నువ్వు నన్ను ఇరికిచ్చేలా ఉన్నావే. నాన్న చోటు కనిపెట్టాలి కదా, అంతవరకు ప్రశాంతంగా ఉండు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి.